హైదరాబాద్ పోలీసులు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వారి మీద కఠిన చర్యలకైతే రంగం సిద్ధం చేసింది. అటు యూట్యూబ్లో కావచ్చు లేదా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నటువంటి కొంతమంది, అలాగే బుల్లి తెర మీద పేరు సంపాదించుకున్నటువంటి మరికొంతమంది, వీరందరినీ కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారో, ఎవరైతే యువతను తప్పుదారి పట్టడానికి వీళ్ళు సహకరిస్తున్నారో వారి మీద అయితే నిన్న 11 మంది మీద ఒకేసారి కేసులు నమోదు చేశారు. సరే, చేసింది ఎవరైనా తప్పునిగానే చూడాలి. అయితే ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఇందులో ఉంది, రాజకీయాల్లో ఉంది, అనేక నీతి కబుర్లు చెబుతుంది, మహిళల మీద దాడులను ఖండిస్తుంది, సమాజంలో ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని చెప్పి మీడియా ముందుకు వచ్చి శుద్ధపోసు మాటలు చెప్తుంది. అలాంటి యాంకర్ శ్యామల కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసింది, యువతను మోసం చేసింది. ఆ రోజు శ్యామల ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల ఈరోజు ఎంతోమంది నష్టపోయి ఉండొచ్చు. సరే, వాళ్ళందరూ ముందుకు వచ్చేనే కానీ తెలియదు అనుకుంటే అది వేరే విషయం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా శ్యామల ఇటువంటి పనులు చేయడం పట్ల ఇప్పుడు తీవ్ర దుమారమే రేగింది. ఇటీవల కాలంలో చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద యాంకర్ శ్యామల ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో మనందరికీ తెలుసు. సరే, రాజకీయం వేరు, మిగతా విషయాలు వేరు. కానీ ఒక మాట మనం చెప్పాలంటే ముందు మనం పద్ధతులుగా ఉండాలి. శ్యామల ఏమంటది, అందరూ బాగుండాలంటది, ఎవరికి హాని జరగకూడదు అంటది, ప్రభుత్వం అందరికీ న్యాయం చేయాలంటది. అంటే శ్యామల దృష్టిలో ఏ పౌరుడికి కూడా నష్టం జరగకూడదు. మరి నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ల వల్ల ఎవరికైనా నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? మీరు ఇటీవల గత కొద్ది రోజుల నుంచి, ఇప్పుడు ఎక్కువైంది బాగా, గత కొద్ది రోజుల నుంచి మీరు పేపర్లో కానీ టీవీలో కానీ లేదా యూట్యూబ్లో కానీ ఒకసారి చెక్ చేయండి. ఈ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలను కోల్పోయి రోడ్డు మీద పడిన వాళ్ళు కొంతమంది, అప్పుల పాలయ్యి ఎవరికీ చెప్పలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొంతమంది, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది ఈ బెట్టింగ్ యాప్ల బారి పడి కుటుంబాలని దూరం చేసుకున్నారు, జీవితాల్ని చిందరం చేసుకున్నారు. ముఖ్యంగా యువత, ఎవరైతే చదువుకునే వయసులో ఉన్న యువత ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు ఇలాంటి వాటికి. సో వీరందరికీ కారణం ఎవరు? శ్యామల లాంటి వాళ్ళే. వీళ్ళు ప్రమోట్ చేయబట్టే యువత దానికి అలవాటు పడ్డారు. మనం చేసే ప్రమోషన్ వల్ల మనకి లాభం ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తికి నష్టం ఉండకూడదు, ఆ విధంగా ఉండాలి ప్రమోషన్ అనేది. కానీ ఇక్కడ వీళ్ళేంటి, వీళ్ళకి డబ్బులు ఇస్తే చాలు, విషయాన్ని పాయసం అని చెప్పమన్నా చెప్తారు. ఎందుకంటే తాగేది వీళ్ళు కాదు కదా, తాగినవాడు కదా పోయేది. ఈరోజు శ్యామల మీద సోషల్ మీడియాలో అయితే తీవ్ర దుమారం ఏదవుతుంది. ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడుకున్నాం. కొంతమంది శ్యామల ప్రమోట్ చేసిన ఈ బెట్టింగ్ యాప్ వీడియోని పెట్టి హైదరాబాద్ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా ఉన్నారు అక్కడ, ఆయన చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక జీవితాలు నాశనం అయిపోతున్నాయి, దీన్ని బ్యాన్ చేయాలి అంటే ముందు దీన్ని ప్రమోషన్ ఆపాలని చెప్పి ఆయన సీరియస్గానే తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వారందరి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. సో సజ్జనార్ గారికి ట్యాగ్ చేసి యాంకర్ శ్యామల చేసినటువంటి వీడియోని అయితే చాలామంది పోస్ట్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్గా మారడం జరిగింది. దాంతో పంజాగుట్ట పోలీసులు శ్యామల మీద అయితే కేసు నమోదు చేశారు. అయితే శ్యామల ఒక్కదాని మీద నమోదు చేశారంటే లేదు, నేను చెప్పినట్టు ఇంకా అందులో విష్ణుప్రియ ఉన్నాడు, టేస్టీ తేజ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, హర్ష సాయి ఉన్నాడు, ఇలా ఒకరు కాదు, రీతు చౌదరి ఉంది. సో వీళ్ళందరూ ఏంటంటే కొత్త గొప్ప ఫేమ్ సంపాదించుకున్న వాళ్ళు, కొంతమంది సీరియల్ ద్వారానో లేదా రియాలిటీ షోల ద్వారానో లేదా వేరే వేరే ప్రోగ్రామ్స్ చేసో కొత్త గొప్ప పేర్లు సంపాదించుకున్న వాళ్ళు. వీళ్ళందరూ డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. సో అదే ఈరోజు యువత జీవితాలను అయితే నాశనం చేస్తుంది. దీనికి సంబంధించి ఈ విధంగా అయితే వచ్చింది. దీనికి సంబంధించి ముందుగా నిన్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి శ్యామల ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. సో ఇది శ్యామల ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్, ఒకసారి చూడండి. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు, అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు చెప్పడం కూడా చూసారా, చేసేది ఏదో పని. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది తప్పు, దానివల్ల యువత జీవితాలు నాశనం అవుతాయి, దానికి తగ్గేదేలే అని చెప్పి మళ్ళీ సినిమా డైలాగ్ వాడటం. మరేం చేయాలి ఇలాంటి వాళ్ళని?
అంటే ఎప్పటి వరకు మీరు హిందీ వాళ్ళ యాప్లు మాత్రమే వాడేవాళ్ళు, అవి మీకు సరిగ్గా అర్థమయ్యేది కాదు, లేదా డబ్బులు ఎలా వచ్చినా కానీ మీకు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, మన తెలుగు యాప్ వచ్చింది. హిందీ యాప్లో అయితే డబ్బులు పోతాయి, తెలుగు యాప్లో అయితే డబ్బులు వస్తాయా? ఇదేనా బెట్టింగ్ యాపే కదా అని చెప్పి ప్రమోట్ చేయడంతో పాటు తగ్గేదేలే అంట. అందుకే పోలీసులు కూడా తగ్గేదేలే అని చెప్పి కేసు నమోదు చేశారు. తీసుకెళ్తారు ఇవాళ రేపు. యాంకర్ శ్యామలాని ఇవాళ రేపు తీసుకెళ్తారు. వైసీపీ ప్రతిభత శిరోమణులు బయటికి రావాలి. ఇప్పుడు వచ్చి మాట్లాడాలి శ్యామల మీద. ఒకవేళ ఇదే పని ఒక టీడీపీ మహిళా నేత చేస్తుంటే ఈరోజు ఎంత రచ్చ చేసేవాళ్ళు. మరి శ్యామల చేసినప్పుడు ఒప్పేలాగా అవుద్ది, ఇతరులు చేస్తే తప్పేలాగా అవుద్ది. తప్పు ఎవరికైనా తప్పే కదా. మరి ఈరోజు శ్యామలాని వైసీపీ పార్టీ నుంచి బహిష్కరిస్తారా? వైసీపీ పార్టీ నుంచి శ్యామలాని పక్కన పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇప్పిస్తాడా? లేదా మేమే ప్రమోట్ చేస్తున్నామని చెప్పుకుంటాడా? ఇది శ్యామల ప్రమోషన్లా లేదు, వైసీపీ ప్రమోషన్లా ఉంది. వైసీపీ అధికార ప్రతినిధి చేసిన ప్రమోషన్ అంటే ఆ పార్టీతో సంబంధం ఉన్నట్టే. లేదా స్టేట్మెంట్ ఇవ్వాలి శ్యామలకు మాకు సంబంధం లేదని. మరి రెండిట్లో ఏం చేస్తారో వైసీపీ తెలుసుకోవాలా. ఏమంటుంది నేను ఒకసారి. రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. డబ్బులు డిపాజిట్ చేయొచ్చంట, విత్డ్రా చేయొచ్చంట. డిపాజిట్ చేసిన తర్వాత వస్తే కదా విత్డ్రా చేసేది. డిపాజిట్ వరకు బాగానే జరుగుద్ది, ఆ తర్వాత విత్డ్రా అనేది మనకు వస్తేనే జరుగుద్ది. కానీ ఇక్కడ వీళ్ళు చేసే మోసం ఏంటో చూడండి. ఇక్కడ ఎక్కడా కూడా అంత పాజిటివ్గా చెప్పుద్ది. మీరు డబ్బులు పెట్టండి, డబ్బులు తీసుకోండి, మీరు రూపాయి అయింది 10 రూపాయలు తీసుకోండి, ఈ టైపు పాజిటివ్ వేలో చెప్తుంది మొత్తం. కానీ పోతే ఇప్పుడు ఒక సిగరెట్ ప్యాకెట్ ఉందండి, సిగరెట్ ప్యాకెట్ మీద ఏం రాసి ఉంటుంది? సిగరెట్ తాగితే పొగాకు హానికరం, క్యాన్సర్ వద్దని రాసి ఉంటుంది. మందు కూడా అంతే, హానికరం, క్యాన్సర్ వద్దని రాసి ఉంటుంది. దాని మీద చూసి కూడా తాగుతున్నారు, అది కర్మ, మనం ఏం చేయలేం. మరి ఇక్కడ ఎక్కడైనా సరే మీరు పెట్టండి తీసుకోండి అంటుంది, కానీ పెడితే పోతాయని అక్కడ చెప్తుందా? వస్తాయి అనేది ఎంత నిజమో పోతాయి అనేది కూడా అంత నిజం కదా. మరి పోతే దాని గురించి ఎందుకు చెప్పరు? అంటే అంతా పాజిటివ్. ఇలా మైండ్లో ఎలాగుంటుంది అంటే, ఇది విన్నవాళ్ళ మైండ్లో ఎలాగుంటుందంటే అసలు డబ్బులు పోతాయన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. ఎంతవరకు మనం పెట్టవచ్చు, మళ్ళీ లాభం పొంది తీసుకోవచ్చు, అందులో ముఖ్యంగా యువత ఆ ఉద్దేశంతో ఉంటారు తప్ప ఇందులో డెప్త్కి వెళ్ళే కొద్ది ఇది ఎంత ప్రమాదకరమైనది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే తెలియకుండా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఏమందేనండి, 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. 2 minutes లో డిపాజిట్ అంట, 20 minutes లో విత్డ్రా అంట. నువ్వు ఎంత డబ్బులు డిపాజిట్ చేసావు, ఎంత డబ్బులు విత్డ్రా చేసావు? నేను యాంకర్ శ్యామలాని అడుగుతున్నా. నువ్వు ఈ యాప్లో ఎంత డిపాజిట్ చేసావు, ఎంత విత్డ్రా చేసావు? వస్తే తీస్తారు, బాగానే ఉంది. మరి పోతే ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ప్రమోట్ చేసిన వాళ్ళని అడగాలి. ఎవరిని చూసైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ యాప్ వాడు నష్టపోయారో వాళ్ళందరూ శ్యామలాని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు శ్యామల దగ్గరికి వెళ్ళండి, శ్యామల దగ్గర వసూలు చేయండి. అవన్నీ ఎవరిస్తారు? ఎవరి కుటుంబాన్ని ఎవరు రోడ్డుని పడేసుకుంటారు? ఇంకా ఏం చెప్పింది రండి ఒకసారి. ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడచ్చు. ఏ నెంబర్ విన్నారు కదా? మీకు సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా, నష్టం వచ్చినా వెంటనే శ్యామలో ఫోన్ చేయండి. మీరు వెంటనే శ్యామలో ఫోన్ చేయాలా? చెప్పింది కదా, మీకు డౌట్ వచ్చినా, సమస్య వచ్చినా అంది కదా. ఇందులో ఇంకోటి యాడ్ చేసుకోండి, నష్టం వచ్చినా కూడా మీరు శ్యామలకు ఫోన్ చేయండి. శ్యామల నెంబర్ తీసుకోండి, శ్యామలకు ఫోన్ చేయండి. లేదు ఫోన్ నెంబర్ దొరకలేదు, శ్యామల రియాక్ట్ అవ్వట్లేదు అనుకో, వెళ్ళిపోయి ఇంటి ముందు కూర్చోండి. శ్యామల ఇంటి ముందు కూర్చుని, అమ్మా నువ్వు చెప్పేవని మేము యాప్లో పెట్టాం, నష్టపోయాం, మరి ఏంటి సమాధానం చెప్పని నిలదీయండి. అప్పుడు కానీ బుద్ధి రాదు ఇలాంటి వాళ్ళకి. మళ్ళీ వీళ్ళు రాజకీయాల్లో శుద్ధపుసుకోవాలని చెప్తారు, వీళ్ళు రాజకీయాల్లో 10 మందికి నీతులు చెప్తారు. చంద్రబాబు గారికి నీతులు చెప్పుద్ది, నారా లోకేష్ గారికి నీతులు చెప్పుద్ది, పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెప్పుద్ది. మనం మాత్రం మూతులు నాకాల, పైకి నీతులు చెప్పాలా, ఇక్కడ మూతులు నాకాల. ఉత్తినే చేసిందా? చిల్లర తీసుకుని చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ ఉత్తినే చేస్తాడండి ఎవడన్నా? చిల్లర తీసుకుని చేసింది. వీళ్ళకి మహా ఇస్తే 50,000 ఇచ్చే, 1,00,000 ఇచ్చే. దానివల్ల ఎంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయి, ఎంతమంది ఆ కుటుంబాలను కోల్పోయి గర్భశోకం అనిపిస్తున్నారో వీళ్ళకేం తెలుసు?
ఇది దీనికి సంబంధించి కేసుకు సంబంధించి కూడా ఒకటి వచ్చింది, చూద్దాం. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపై కేసు. బెట్టింగ్ యాప్ ప్రచారం చేసినందుకే నిందితుల్లో సెలబ్రిటీలు, టీవీ నటులు. త్వరలో నోటీసులు, అరెస్టుకు కూడా అవకాశం. సో ఎట్టి పరిస్థితుల్లో శ్యామలతో పాటు ఇందులో మరి కొంతమంది ఉన్నారు. సరే, వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే వాళ్ళు చేసింది తప్పే, వాళ్ళేం ఓపి చేశారని మనం చెప్పట్లా. రీతు చౌదరి కావచ్చు, హర్ష సాయి కావచ్చు, లేదా ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు చేసింది కూడా తప్పే. శ్యామల చేసింది ఎంత తప్పో వాళ్ళు చేసింది అంత తప్పే, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభావం అవుతారు కదా. సో వీరందరి మీద అయితే కేసులు నమోదు చేశారు. కలర్ ప్రిడిక్షన్, నెంబర్ ప్రిడిక్షన్, క్రికెట్, ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్లు ఉచ్చుల్లో పడి భారతీయులు కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటూ ఇలాంటి యాప్స్పై ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్న 11 మంది యూట్యూబ్, ఇన్స్టా యూజర్లపై పంజాగుట్ట పోలీసులు అయితే కొరడా చూపించారు. ఇందులో హర్ష సాయి ఉన్నాడు, విష్ణుప్రియ ఉంది, అలాగే టీవీ నటులైనటువంటి శ్యామల, అంటే రాజకీయాల్లో కూడా ఉందనుకోండి, శ్యామలతో సహా మరికొంతమంది. వాస్తవానికి మియాపూర్లో ఉండే ఒక వ్యక్తి ఇది గమనించాడు. శిక్షణా కేంద్రం వద్ద అనేక మంది ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నామని ఆవేదన చెందటాన్ని మియాపూర్కు చెందినటువంటి వినయ్ అనే ఒక వ్యక్తి గమనించాడు ఒక శిక్షణా కేంద్రం వద్ద. అప్పుడు అనుకున్నాడు, ఓహో, బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని వెంటనే పంజాగుట్ట పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఈ యాప్స్ ఎలా పబ్లిక్లోకి వచ్చింది? ఇలాంటి వాళ్ళు ప్రచారం చేయడం వల్ల వచ్చింది. వాస్తవానికి ఇలాంటి వాళ్ళు ప్రచారం చేయకపోతే ఆ యాప్ ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉండొచ్చు, కానీ వీళ్ళు ప్రచారం చేసి మొత్తం అందరికీ తెలిసేలా చేశారు. కాబట్టి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలని చెప్పి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరి మీద పంజాగుట్ట పోలీసులు అయితే ఇప్పటికే పలు సెక్షన్ల కింద గేమింగ్, ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన పలు సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. ఇవాళ రేపట్లో నోటీసులు ఇచ్చి అవసరమైతే ఇందులో అరెస్టు కూడా చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధిస్తుందా, ఫైన్ వేసి వదిలేస్తుందా అనేది తర్వాత సంగతి. ఏది ఏమైనా శ్యామల లాంటి వైసీపీ అధికార ప్రతినిధులు ఇలా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయటం అనేది ఖచ్చితంగా ఆ పార్టీతో సంబంధం ఉంది. మరి వైసీపీ పార్టీలో కూడా ఎవరు ఎందుకు ఖండించలేదో నాకు అర్థం కాల. అమ్మా, మనం ఎలాంటివి చేయకూడదు, రాజకీయాల్లో ఉన్నాము, మన వల్ల 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మనం బెట్టింగ్ యాప్స్ లాంటివి ప్రమోట్ చేయకూడదని చెప్పి మరి ఎందుకు ఆ పార్టీలో సొంతపూస మాటలు చెప్పే వాళ్ళు ఎవరు ఎందుకు చెప్పలేదో. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు శ్యామల చేసిన పనికి ఖచ్చితంగా వైసీపీ పార్టీ సమాధానం చెప్పాలి. మరి ఆ పార్టీలో శ్యామలను ఉంచుతారా, తీసేస్తారా? ఒకవేళ శ్యామల ఇంకా వైసీపీలోనే కొనసాగితే ఆ శ్యామల చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కూడా వైసీపీకి సంబంధం అని ఒప్పుకోవాలా? ఇలాంటి వారు ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు. శ్యామలతో పాటు 11 మంది మీద అయితే కేసు నమోదైంది. ఖచ్చితంగా త్వరలోనే వీరిని విచారించి అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది.